అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. 2025 ఆంగ్ల సంవత్సరం. చాలామంది ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు. మరి ఏ రాశుల వారికి ఏ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి? చాలామంది ఈస్ట్ ఫేసింగ్ కొనాలి, వెస్ట్ ఫేసింగ్ కొనాలి, సో ఇలా అంటూ ఉంటారు కదా. మరి ఏ రాశి వారికి ఏ ఫేసింగ్ హౌస్ బాగా సూట్ అవుతుంది? అలాగే కలర్స్ అనేవి లైఫ్లో చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మరి వాళ్ళు త్రూఅవుట్ ఇయర్ ఎలాంటి కలర్స్ వేసుకుంటే మంచిది, ఎలాంటి కలర్స్ వెహికల్స్ కొనుక్కుంటే మంచిది అంటారు? ఈ యొక్క టాపిక్ చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, ఫైనల్ సెలక్షన్లో కూడా చాలామంది ఉంటారు. మనం ముందుగా చూస్తే మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మేషరాశి వారికి ఈస్ట్ ఫేసింగ్ అనేది బాగా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యం. ఈ సంవత్సరం గురువు యొక్క మార్పు అనేది కూడా మే తర్వాత మార్పు ఉంది. మే 14వ తారీఖున గురువు ధనస్థానం నుంచి మారుతున్నాడు కాబట్టి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ బెస్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్ అయినా సరే సెట్ అవుతుంది. కలర్స్ గురించి వచ్చేటప్పటికి లైట్ కలర్స్ అనేది ఈ రాశి వారికి బెస్ట్గా ఉంటాయి. ప్లస్ ఈశాన్యం అనేది ఎక్కువగా వీళ్ళకి బాగా బెనిఫిట్ ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. తదుపరి మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో బెస్ట్ పెర్ఫార్మింగ్ రాశి అంటే వృషభ రాశి అన్నమాట ఈ సంవత్సరం. ఎందుకంటే కుజస్తంభన కూడా వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంది. దాని తర్వాత గురువు కూడా మంచి స్థానంలోకి రాబోతున్నాడు. గురువు అతిచారం కూడా యోగించబోతున్నది. ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. ఈ బెనిఫిట్స్ ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే ఎక్కువగా బెనిఫిట్స్ చేసుకుంటుంది. శని కూడా మంచి స్థానంలోకి లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇవన్నీ బెనిఫిట్స్ వృషభ రాశికి ఉన్నాయి. వృషభ రాశి వారికి యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎక్కువగా బెనిఫిట్స్ ఇవ్వగలుగుతుంది. మరియు ఈ రాశి వారు ఈ రెండు ఫేసింగ్లతో పాటు కలర్స్ గురించి కూడా మనం చెప్పాలి అంటే లైట్ కలర్సే ప్రిఫర్డ్గా ఉంటాయి వీరికి యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ప్రిఫర్డ్గా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో లైట్ కలర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అవే ఎక్కువగా వీరికి బెస్ట్ అడ్వాంటేజెస్గా కూడా ఉంటాయి. ఎందుకంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో గురువు ఆల్రెడీ మంచి స్థానంలోకి రాబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో గురువు అంత బాగలేడు కాబట్టి ఈశాన్యం బాగున్నటువంటి ఇల్లు తీసుకుంటే ఈస్ట్ కానీ నార్త్ కానీ ఉన్నటువంటి ఇల్లు తీసుకున్నా సరే వీరికి బెస్ట్ అడ్వాంటేజ్గా ఉంటుంది ఈ సంవత్సరంలో. తదుపరి మనం చూసినట్లయితే మిథున రాశి వారికి వచ్చేటప్పటికి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిథున రాశి వారికి కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని కష్టాలు అనేవి కూడా ఉన్నాయి. వీరు శని రాజ్యస్థానాల్లోకి సంచారం అనేది ఉందన్నమాట. శని యొక్క ప్రభావం కూడా ఈ సంవత్సరం వీరు కొంచెం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ కుజుడు ధనస్థానంలో అంత బాగలేడు. మరియు రాహువు ఈ సంవత్సరంలో మొదట్లో బాగున్నాడు కానీ ఇప్పుడు భాగ్యస్థానంలోకి మారుతాడు నెక్స్ట్ ఇయర్. సో కాబట్టి అంత కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి శని యొక్క అనుగ్రహ పొందడం కోసం వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. కానీ పిల్లల యొక్క ఎదుగుదల వీటన్నిటి గురించి కూడా చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో కూడా ఉండటం గురుగ్రహ అనుకూలత పెంపొందించుకోవటం కోసం. ఎందుకంటే గురువు అనుకూలత అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి. వీకెస్ట్ పొజిషన్లో ఉన్నాడు గురువు. ఎందుకంటే ఈ రాశి వారికి మిథున రాశి వారికి జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం ఉంది. వీళ్ళకి అక్టోబర్లో కొన్ని రోజులు బాగుంటుంది అన్నమాట. మళ్ళీ ఎందుకంటే గురువు అతిచారంలోకి ధనస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి అక్టోబర్లో మళ్ళీ బాగుంటుంది. కాబట్టి గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవడం కోసం ఈ రాశి వారు కూడా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఈస్ట్ బెస్ట్ వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళు ఉండాలనుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ హౌసింగే బాగుంటుంది. అండ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అయినా సరే వీరు ఉండొచ్చు. తదుపరి మనం చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అష్టమంలో ఉన్న శని భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. కాకపోతే అష్టమంలోకి ఇంకొక పాపగ్రహం వస్తున్నది, రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. మరియు అదేవిధంగా 1000 స్థానంలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ప్రజెంట్ కూడా వచ్చేటప్పటికి జన్మరాశిలో కుజుడు నీచత్వం పొందున్నాడు. ఇది రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే గురువు ఈ రాశి వారికి 1000 స్థానంలోకి వస్తున్నాడు, తర్వాత జన్మరాశిలోకి వస్తున్నాడు. ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరం ఎందుకంటే శని భాగ్యస్థానంలో కూడా అంత అనుకూలంగా లేడు, రాహుగ్రహ ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి
బెటర్ మైండ్ పీస్నెస్ అనేది ఇంపార్టెంట్ ఈ రాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో. ఆల్రెడీ కొన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. నార్త్ ఫేసింగ్లో కానీ నార్త్ ఈస్ట్ హౌస్ కానీ తీసుకున్నట్లయితే కొంచెం గురువు యొక్క యోగ్యత బాగా పెరుగుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు, ఇంట్లో ప్రశాంతత పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. కానీ ఈ కర్కాటక రాశి వారికి అంటే వారి రాశి రీత్యా మనం కొంచెం గమనించినట్లయితే వీరికి ఈస్ట్ హౌసింగే కొంచెం బెటర్గా ఉంటుంది ఎప్పుడైనా సరే కంపారిటివ్లీ. నార్త్ ఈస్ట్ ఈశాన్య మూలం మటుకు ఎక్కువగా డ్రైనేజ్ వాటర్ అంటే ఫ్లో లేకుండా కొంచెం శుభ్రమైనటువంటి నీరు అంటే ఫ్రెష్ వాటర్ స్టోరేజ్ నార్త్ ఈస్ట్ ప్రొవిజన్లో స్టోర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. కానీ ఈ రాశి వారు అటువంటి పరిహారం చేసుకోవాలి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గృహంలో ఉంటే బాగుంటుంది. పెయింటింగ్స్ పరంగా చూసుకుంటే వైట్ కలర్ బాగుంటుంది, వీరికి లైట్ కలర్స్ బాగుంటాయి. ఎప్పుడైనా సరే డార్క్ కలర్స్ ఇంట్లో పెయింట్ చేసుకుంటే అంత బాగోదు. మానసికంగా కూడా రెడ్ కలర్ కానీ డార్క్ గ్రీన్ కలర్ కానీ కాన్సన్ట్రేషన్ అంతా ఇంట్లో లైట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో లైటు అంత అబ్జర్వ్ అవ్వదు, అది అంత మంచిది కూడా కాదన్నమాట. ఈశాన్యం వైపే కొంచెం పూజ గది పెట్టుకొని పూజ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సింహరాశి వారు. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలోకి గురుగ్రహ సంచారం ఉంది. అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయన్నమాట రాశి వారికి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా ఒక ప్రాబ్లం కూడా ఉంది. అష్టమ శని ప్రభావం కూడా స్టార్ట్ అవుతుంది. అష్టమ శని ప్రభావం నుంచి బయటికి రావడానికి ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానిలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో, ఎందుకంటే అష్టమంలో శని సంచారం ఒకసారి సొంత ఇంటిని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కూడా క్రియేట్ చేస్తుంటుంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగాను ఫైనాన్షియల్గా కూడా కష్టాలు తెస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఈస్ట్ కానీ నార్త్ కానీ హౌస్లో ఉంటూ కొంచెం లైట్ కలర్స్ కానీ లైట్ ఎల్లో కలర్స్, ఎక్కువగా డార్క్ ఎల్లో కూడా వద్దు, లైట్ ఎల్లో కలర్ పెట్టుకొని ఈశాన్యం వైపు రూమ్లు ఏవైతే ఉంటాయో ఆ రూమ్ని మెయిన్గా వచ్చేటప్పటికి లైట్ ఎల్లో కలర్ పెట్టుకోండి. మరియు వంటగది కావాలంటే అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉండేటువంటి వంటగదిని ఆ పెయింట్ మటుకు కావాలంటే కొంచెం రెడ్ కలర్ కానీ రెడ్ కలర్ షేడ్స్లో కానీ వేసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ కంపాటబుల్ కలర్స్ అన్నమాట. అది కంపాటబుల్ కలర్స్లో కంపాటబుల్ వాడాలన్నమాట. ఒకవేళ వీళ్ళు వాడాలి అనుకున్నట్లయితే అంటే వీడు నార్త్ సైడ్ నార్త్ ఈస్ట్లో కానీ అంటే ఈశాన్య వైపు కొంచెం పెయింట్ చేసుకోవాలంటే లైట్ గ్రీన్ కలర్ షేడ్స్లో కూడా వీరు వేసుకోవచ్చు. అవి కూడా కొంచెం బాగుంటాయి. వెహికల్ పర్చేసింగ్లో కూడా వీరు వచ్చేటప్పటికి లైట్ కలర్ వెహికల్సే కొంచెం ఎక్కువగా వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి. తదుపరి మనం చూసినట్లయితే కన్యారాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో వీరు ముఖ్యంగా చెప్పాలి అంటే అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలోకి శని సంచారం, కాకపోతే రాహు బాగున్నాడు. అది కాకపోతే రాహు కూడా వచ్చేటప్పటికి కేతువు కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా నార్త్ ఫేసింగ్ హౌస్ కానీ గురుబలం తగ్గుతున్నది కాబట్టి గురుబలాన్ని పెంపొందించుకోవాలి. అదే మెయిన్ టార్గెట్ అన్నమాట. ఎవరికైనా గురువు బాగుంటే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. కాబట్టి నార్త్ ఫేసింగ్ హౌస్ బాగుంటుంది. నార్త్ ఈస్ట్ అయినా బాగానే ఉంటుంది. ఇంకేవి దొరకలేదు అంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ బాగుంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా తీసుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకున్నా సరే దానిలో ఈశాన్య వైపు కొంచెం అంటే ఎందుకంటే ఇల్లు సడన్గా మార్చుకోలేరు కాబట్టి నార్త్ ఈస్ట్ వైపు డ్రైనేజ్ వేస్ట్ వాటర్ పోకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే రాశి రీత్యా కూడా కొన్ని గృహాలు అనేవి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాయి. ఇప్పుడు ఈ రాశి వారికి మనం చూసినట్లయితే వీరికి నార్త్ ఫేస్ పాటు వెస్ట్ ఫేసింగ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. వీరికి సౌత్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే సౌత్ అంత అనుకూలంగా ఉండదు. జనరల్గా వచ్చేటప్పటికి వెస్ట్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది ఈ రాశి వారికి. వెస్ట్ ఫేసింగ్ తీసుకున్నా సరే దానిలో నార్త్ ఈస్ట్ అనేది ఎక్కువగా హ్యాంపర్ అవ్వకుండా ఉంటే చాలు. తులారాశి వారికి చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. సెకండ్ బెస్ట్ రాశి చెప్పాలంటే తులారాశి ఈ సంవత్సరం బెస్ట్ పెర్ఫార్మింగ్ చేస్తారు. ఎందుకంటే రాహు ఈ సంవత్సరం వీరికి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు. శని కూడా మంచి స్థానంలోకి వెళ్తున్నాడు. 6th పొజిషన్లోకి శని, అదేవిధంగా 5th పొజిషన్లోకి రాహు ఉన్నాడు. కొద్దిగా ఫైనాన్షియల్గా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే శని గురువు ఇద్దరు బాగున్నారు. ఏ రాశికి అంతే కరెక్ట్గా బాగా లాభస్థానంలో కేతువు కూడా బాగున్నాడు. తులారాశి బెస్ట్ పెర్ఫార్మింగ్ రాశిలో సెకండ్ ర్యాంకింగ్ అన్నమాట. వృషభ రాశి దాని తర్వాత తులారాశి ఈ 2 రాశులకి బాగుంది ఈ సంవత్సరం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా గృహ కొనుగోలు అనేది కంపల్సరీగా నెరవేరుతుంది. ప్లస్ దాంతోపాటు రాజకీయ అనుకూలత అన్నీ బాగుంటాయి. ఈ రాశి వారు మెయిన్గా
తీసుకోవాలనుకున్నటువంటి ఇంట్లో అంటే వారి యొక్క గ్రహస్థితి రీత్యా వారు వచ్చినప్పటికీ గురువు బాగున్నాడు కాబట్టి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది సెట్ అయిపోతుంది వీరికి. అనుకున్నటువంటి విషయాల్లో సమర్థత కూడా పొందగలుగుతారు. లైట్ కలర్ వెహికల్స్ బాగుంటాయి వీరికి. మరియు అదేవిధంగా ఉద్యోగ సంబంధిత మార్పు చేర్పులు కూడా జరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంత బాగలేదు, కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికీ రాహు 4th పొజిషన్లోకి వస్తున్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం లాగే ఉంటుంది ఇంచుమించుగా. ఉద్యోగపరంగా కూడా కొన్ని మార్పు చేర్పులు అనేవి ఉంటాయి. మరియు అదేవిధంగా అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కూడా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మెయిన్గా, ఎందుకంటే ఈ రాశి వారికి అంతగా సెట్ అవ్వట్లేదు గ్రహస్థితి. కాబట్టి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకుంటే విద్యార్థులకు బాగుంటుంది. విద్యార్థులు కూర్చొని చదువుకునేటువంటి పొజిషను, పిల్లల చైల్డ్ బెడ్రూమ్ ఎప్పుడు నార్త్ ఈస్ట్ సైడ్ ఉండాలి, ఆఫ్ ద హౌస్లో ఉండాలి. మరియు అదేవిధంగా వీరి యొక్క గృహం కూడా వచ్చేటప్పటికి నార్త్ కానీ ఈస్ట్ కానీ పొజిషన్స్లో ఉంటే, ఈశాన్యం వైపు వేస్ట్ డ్రైన్ పోకుండా ఉంటే బాగుంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కూడా చెప్పాలంటే నార్త్ ఈస్ట్ బాగుంటుంది. కానీ ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బెటర్గా ఉంటుంది కంపేరిటివ్గా. గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు, కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం కూడా స్టార్ట్ అవుతున్నది వీరికి. రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు, కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం అయితే వీరికి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ బాగుంటుంది వీరికి. యాక్చువల్గా తులారాశికి మరియు ధనుస్సు రాశికి వీరందరికీ కూడా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. దాని తర్వాత మీరు చూసినట్లయితే మకర రాశి వారికి వచ్చేటప్పటికి సౌత్ ఫేసింగ్ కూడా బాగుంటుంది వీరికి. మకరానికి కుంభానికి బాగుంటుంది. సౌత్ ఫేసింగ్ హౌసెస్ అనేవి కూడా బాగా సెట్ అవుతాయి. అంత పెద్ద కష్టాలు కూడా ఏమి ఉండవు అన్నమాట. కాకపోతే ఈ సంవత్సరం వీరికి సౌత్ జనరల్గా మన సైడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు, కొద్దిగా భయపడతారు. కాకపోతే ఎగ్జాక్ట్ సౌత్ ఫేసింగ్ అనేది తప్పేం కాదు. సౌత్ ఫేసింగ్ హౌస్ తీసుకున్నా సరే నార్త్ ఈస్ట్ బాగున్నట్లయితే ప్రాబ్లమే ఉండదు, వాడు కూడా మంచి స్థాయిలోకి వస్తారు. కాబట్టి మన ఆంధ్రాలో ఎక్కువగా నార్త్ కానీ ఈస్ట్ కానీ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి నార్త్ ఈస్ట్ తీసుకున్నా సరే ప్రభావం అనేది ఉండదు. మకర రాశి వారికి గురుబలం తగ్గుతున్నది, కుంభరాశి వారికి గురుబలం పెరుగుతున్నది. సో కాబట్టి వీరు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కానీ తీసుకున్నా సరే, ఏదైనా సరే ఈశాన్య మూల ఎక్కువగా దెబ్బలాకుండా ఉంటే ఆ ఇంటికి బాగుంటుంది. అలా అని చెప్పి సౌత్ ఓపెనింగ్ ఉన్నా సరే ప్రభావం చూపిస్తుంటుంది. ఫేసింగ్ పరంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రాశి వారికి నార్త్ ఈస్ట్, కుంభరాశి వారికి కూడా నార్త్ ఈస్టే బాగుంటుంది. లైట్ కలర్స్ ఎక్కువగా వాడుకున్నట్లయితే ప్రశాంతంగా ఉంటుంది. ముందు మనసు, ఇల్లు అన్నీ బాగుంటాయి. లాస్ట్గా వచ్చేటప్పటికి మీనరాశి వారికి అంత సమయం బాగలేదు, టైం బాగలేదు. వీరు కొత్తగా ఇల్లు కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటాం మటుకు, అంటే గోచారం బాగలేనప్పటికీ కూడా వారి యొక్క జాతకరీత్యా బాగున్నట్లయితే గృహం కొనుక్కునే యోగ్యత అనేది వస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు వీరు కొనాలనుకున్నటువంటి ఇల్లు నార్త్ ఫేస్ హౌస్ అయితే వీరికి బాగుంటుంది. యాక్చువల్గా వీళ్ళకి కలిసి వస్తుంది కూడా. యాక్చువల్గా వృత్తిపరంగా అన్ని పరంగా కూడా బాగుంటుంది. లైట్ కలర్స్ వాడుకుంటే సరిపోతుంది. 2025లో ఏ రాశుల వారు ఏ ఫేసింగ్ వన్ ఎన్ని కొనుక్కోవాలి, అలాగే ఏ కలర్స్ ప్రిఫర్ చేయాలి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.